कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी सत्यादेशकारिणे जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम
Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Radha Asmi Hari Radha Rasmi Hari Radhe Jaya Prabhupada 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 Jaya Prabhupada Nitai Gora Hari Bol Hari Bol Hari Bol Hari Bol Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Gopijana Vallabha Girivaradhari Jaya Gopijana Vallabha Girivaradhari Jaya Yashodanandana Vrajajana Ranjana Yashodanandana Vrajajana Ranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Bihari Jaya Gopijana Vallabha Girivaradhari Jaya Yashodanandana Rajajana Ranjana Yashodanandana Rajajana Ranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Jayam Vishnupad Parahamsa Parivrajakacharya Ashtadrasita Srimad A.C. Bhaktivedanta Swami Shri Prabhupada Ki Jai Namacharya Haridas Thakur Ki Jai Prem se kaho Shri Krishna Chaitanya Prabhu Nityananda Shadvaita Gadadhara Shivasadi Gaura Bhaktivinoda Ki Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya భగవద్గీత 18వ అధ్యాయం ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వం 16వ శ్లోకం తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్ అకృత బుద్ధిత్వాన్ న పశ్యతి దుర్మతిః తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్ అకృత బుద్ధిత్వాన్ సపశ్యతి దుర్మతి నపశ్యతి దుర్మతి అందుకే ఈ 5 అంశాలను గుర్తించగా కేవలం తననే కర్తగా తలచేవాడు నిశ్చయంగా బుద్ధిహీనుడు అతడు విషయాలను యథార్థంగా దర్శించలేడు భాష్యం పరమాత్ముడే అంతరంలో మిత్రునిగా కూర్చుండి తన కార్యాలు నడిపిస్తున్నాడని మూర్ఖుడైన వ్యక్తి అర్థం చేసుకోగలడు స్థానము కర్త ప్రయత్నము ఇంద్రియాలు భౌతిక కారణాలు అయినప్పటికీ చర్మ కారణం భగవంతుడే అందుకే మనిషి కేవలము 4 భౌతిక కారణాలనే గాక పరమ నిమిత్త కారణాన్ని కూడా తప్పకుండా చూడాలి పరమాత్ముని చూడని వాడు తననే కర్తగా అనుకుంటాడు
సో భగవద్గీత 18వ అధ్యాయంలో ఈ 14వ శ్లోకంలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు. అధిష్టానం తథాకర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. కార్యస్థానము కర్త, నానా రకాల ఇంద్రియాలు, పలు విధాలైన యత్నాలు, తుట్టతులకు పరమాత్ముడు అనేవే 5 కర్మ కారణాలు. సో వీటి 5 కూడా ఈ 4 భౌతిక కారణాలు అయితే 5వది అయిన పరమాత్ముడు పరమ నిమిత్త కారణం ఉన్నాడు. సో ఈ అన్ని కార్యాల్లో పరమాత్మని చూడని వాడు వాడిని 2 పదాల్లో కృష్ణుడు వర్ణించాడు. అదేంటంటే అకృతి బుద్ధిత్వాన్ని. అకృతి బుద్ధిత్వాన్ని అంటే వివేక శూన్యుడు అనమాట. వివేక శూన్యుడు అండ్ దెన్ దుర్మతి. దుర్మతి అంటే మూఢుడు. సో ఈ 2 పదాలతో కృష్ణుడు వాళ్ళని దూషించడం. సో అందరూ కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటారంటే బాంబేలో యాక్చువల్గా స్పెషల్గా చాలా మంది రాజస్థాన్, యూపీ, బీహార్, పంజాబ్ ఇటువంటి ప్రదేశాల నుంచి ఏదో 10 రూపాయలు పెట్టుకునో 100 రూపాయలు పెట్టుకునో బాంబే వస్తారన్నమాట. సో ప్రభుపాద్ చెప్తారు, బాంబేలో గాల్లో ధనం ఉంటుందని, ధనం ఎగురుతూ ఉంటుందని, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలి అని సో ప్రభుపాద్ చెప్పేవారు. ప్రభుపాద్ అని వారు ఒక్క బాంబే నుంచి ఇండియాలో అన్ని మందిరాలని నడిపించవచ్చు అని, అంత ధనం ఉన్నదని. సో చాలా మంది వస్తారు. ఇక్కడ వర్క్ కల్చర్ అది బాగుండడం వల్ల కష్టపడి పనిచేస్తే వాళ్ళు ధనవంతులు అయిపోతారు. సో కానీ వాళ్ళు అందరూ చాలా మంది నేను డోనర్స్కి నేను కలుస్తుంటాం. అప్పుడు కలుస్తుంటే వాళ్ళు గర్వంగా చెప్తుంటారు, నేను బాంబే వచ్చినప్పుడు నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి, కానీ ఇక్కడ 1000 కోట్ల మీద కూర్చున్నాను. సో ఎంతో కష్టపడి పనిచేస్తాను ఇది అది అని. సో వాళ్ళు అనుకుంటారు అంతా నా వల్లే అయిపోయిందని, అంతా నేనే చేసాను అని. సో కానీ మన పూర్వజన్మ సుకృతం ప్రకారం మన హృదయంలో కూర్చున్న పరమాత్ముడు దాని ప్రకారంగా మనకి వివేకం, బుద్ధి ఇస్తారు. అందువల్ల ఆ పని చేయడం వల్ల మనం కష్టపడితే ధనం కృష్ణుడి యొక్క దయ వల్ల మనకి సిద్ధి ప్రాప్తి అవుతుంది. కానీ ఆనందంలో, సుఖంలో ఉన్నప్పుడు భగవంతుడిని మర్చిపోతారన్నమాట. సో మర్చిపోయి నేను ఒక వ్యక్తిని చూశాను, ఒక 1000 కోట్ల బిజినెస్ అది ఉంది. సో 2-3 సంవత్సరాల్లో అంతా కోల్పోయాడు. సో నేను అదే అన్నాను, బాంబే వచ్చినప్పుడు 1000 రూపాయలు పెట్టుకుని వచ్చినప్పుడు తెలివితేటలు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకా తెలివితేటలే ఉన్నాయి. కానీ ఆ తెలివితేటలతో డబ్బు సంపాదించిన వ్యక్తి, ఆ తెలివితేటలు ఉన్నా సరే డబ్బు పోతుండగా అతను ఆపలేకపోయాడు. ఎందుకంటే అతని తెలివితేటలతో పాటు పరమాత్ముడి యొక్క దయ కూడా ఉండడం వల్ల అతనికి సక్సెస్ వచ్చిందన్నమాట. సో పరమాత్ముడి యొక్క దయ ఎప్పుడైపోయిందో పోయిందో, సో తెలివితేటలు ఉన్నా సరే ఆ డబ్బులన్నీ పోయాయి. సో అందువల్ల అకృత బుద్ధిత్వాన్ దుర్మతి అన్నమాట. సో నేనే కర్తని అనుకునేవాడు ఈ 5 మర్చిపోయి, ఈ మిగతా 4 మర్చిపోయి నేనే కర్తని అనుకునేవాడు దుర్మతి, అకృత బుద్ధిత్వాలని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. సో అందువల్ల ఈ ప్రపంచంలో మనం సాధారణంగా ఇదే చూస్తుంటాం. మనకి సక్సెస్ వస్తే నేనే కారణం అంటారు, ఫెయిల్యూర్ అయిపోతే మిగతా వాళ్ళు కారణం, మిగతా వాళ్ళని నిందించడం, ఎవరు దొరకకపోతే భగవంతుడిని నిందించడం. సో ఇది అందరూ యూజువల్గా సాధారణంగా అందరూ చేసే పని అన్నమాట. సో కృష్ణుడు ఇక్కడ మనకి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. సో అసలు పరమ నిమిత్త కారణం పరమాత్ముడే అని మనకి తెలుసుకోవాలి. అటువంటి యస్య అహంకృత భావో బుద్ధిర్యస్య లిప్యతే అత్వాపి సా ఇమాన్ లోకాన్ హంతి నా నిబుధ్యతే. సో మిథ్యాహంకారం చే ప్రభావితుడు కానివాడు, బుద్ధి చిక్కపడని వాడు ఈ ప్రపంచంలో జనులను సంహరించిన
సంహరించని వాడే అవుతాడు. అతడు తన తన కార్యాలచే బద్ధుడు కాడు. సో అర్జునుడికి ఇది బాగా వర్తిస్తుంది. మనం కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ వివేకం ఉన్నవాళ్ళు నేను చేస్తున్నాను అని అహంకార త్యాగం చేసిన వాడు. కొంతమంది అప్పుడప్పుడు ఉంటారు, చచ్చినా పని చేయను అంటే చచ్చిపోతే ఎలాగూ చేయడు, కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఆ పని చేయను అని అర్థం అనమాట. సో అలాగే మనకి మిథ్యాహంకారాన్ని త్యజించేసి సో అర్జునుడు అనుకుంటున్నాడు, నేను మహావీరుణ్ణి, నేను యుద్ధం చేయకపోతే వీళ్ళందరూ బ్రతికిపోతారు. సో అందువల్ల నేను యుద్ధం చేయను, యుద్ధం చేయడం వల్ల నాకు పాపం అంటుకుంటుంది అని అతను మిథ్యాహంకారంతో ఉన్నాడు. కానీ కృష్ణుడు 11వ అధ్యాయంలో స్పష్టం చేశాడు, నువ్వు చంపినా చంపకపోయినా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చచ్చిపోయారు, నేనే చంపేశానని. అందువల్ల మనకి మిథ్యాహంకారాన్ని ముక్తుడై నేను కృష్ణుడి కోసం చేస్తున్నాను అనే భావంతో చేసినప్పుడు ఈ ప్రపంచంలో చంపినా సరే అతనికి కర్మ అంటదు అని కృష్ణుడు అంటున్నాడు అన్నమాట. సో బుద్ధి ఉన్న వాళ్ళు, మిథ్యాహంకారాన్ని త్యజించిన వాళ్ళు తన కోసం ఏం చేయరనమాట. సో అందువల్ల ఏం పని చేసినా సరే అప్పుడప్పుడు తప్పని చేస్తే వాళ్ళు కృష్ణుడిని నిందించారు అనమాట, లేకపోతే కృష్ణుడి బాధ్యుడని అనరు అనమాట. సో అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో అందువల్ల మనకి బాగా అర్థం చేసుకోవాలి, మిథ్యాహంకారాన్ని విడిచిపెట్టి కృష్ణుడి కోసం ప్రభుపాద్ వారు ఉదాహరణ ఇస్తారు. ఒక సైనికుడు భారతీయ సేనలో ఉన్నప్పుడు శత్రు సేనల్ని చంపితే, ఎంత మందిని చంపితే అంత మంచి అవార్డు ఇస్తారు. కానీ అదే సైనికుడు టౌన్కి వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ కలహాల వల్ల ఏదో దానివల్ల మరొక వ్యక్తిని చంపిస్తే ఆ వ్యక్తిని జైల్లో పెట్టి ఉరి తీసేస్తారు కూడా. ఎందుకంటే కార్యం ఒకటే చంపింది, కానీ ఆ చంపడం ప్రభుత్వం కోసం, ప్రభుత్వం ఆజ్ఞ వల్ల వాళ్ళు చేశాడు కాబట్టి అతనికి అవార్డు ఇస్తారు. ఇక్కడ తన కోసం చేశాడు కాబట్టి ఉరిశిక్ష వేస్తారు. సో అందువల్ల సో ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినట్టు మళ్ళీ కృష్ణుడు సత్వగుణం, రజోగుణం, తమగుణంలో జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, బుద్ధిమంతుడు, పట్టుదల, సుఖము, ఇవన్నీ కూడా కృష్ణుడు సత్వగుణంలో ఉండే జ్ఞానం ఏమిటి, రజోగుణంలో జ్ఞానము, తమోగుణంలో దాని జ్ఞానమే అండు కృష్ణుడు. ఇలాగా అన్ని రకాలుగా విభజించి కృష్ణుడు మనకి చాలా విస్తారంగా చెప్తూ మనకి చెప్పబోయేది ఏంటంటే రజోగుణంలో ఉన్న కర్త ఎవడు, రజోగుణంలో ఉన్న కర్మ ఏమిటి, రజోగుణంలో రజోగుణంలో ఉన్న జ్ఞానం ఏమిటి, ఇవన్నీ, రజోగుణంలో పట్టుదల ఏమిటి, రజోగుణంలో బుద్ధి ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని రజోగుణం తమగుణాలని రెండు కూడా త్యజించి సత్వగుణం లో ఉండడానికి ప్రయత్నించి మెల్లిగా విశుద్ధ సత్వంలోకి రావడానికి ప్రయత్నించాలి అని కృష్ణుడి యొక్క ఉద్దేశం అన్నమాట. సో అందువల్ల రజోగుణంలో కర్త అంటే నేను రజోగుణంలో కర్త అయిపోతాను అని అనుకోకూడదు. ఎందుకంటే రజోగుణంలో కర్త ఎలా ఉంటాడో కృష్ణుడు వివరించాడు. సో మనం అలా చేస్తూ ఒకవేళ ఒకటి చేస్తున్నామని మనకి తెలిస్తే మనం అటువంటి పరిస్థితుల్ని నుంచి బయటపడి
సత్వగుణంలో రావడానికి ప్రయత్నించి సత్వగుణంలో జ్ఞానము, సత్వగుణంలో కర్మ, సత్వగుణంలో కర్త, సత్వగుణంలో బుద్ధి, సత్వగుణంలో పట్టుదల, సత్వగుణంలో సుఖము, వీటన్నిటిని పొందడానికి మనం ప్రయత్నించాలి. అది కృష్ణుడి యొక్క ఉద్దేశం. సో జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన, కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. సో జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అనే 3 అంశాలు కర్మకు ప్రేరణలు అవుతాయి. కర్మ, కర్త అనేవి కర్మలోని 3 భాగాలు అన్నమాట. మనం కర్మ ఎప్పుడు చేసినప్పుడు ఏం కర్మ చెయ్యాలి, ఏం చెయ్యాలి అదొకటి, ఎలా చెయ్యాలి అదొకటి, ఎవడు చేస్తున్నాడు అదొకటి. ఈ 3 భాగాలు అన్నమాట. సో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవడు చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని. సో కర్మ, కర్త అండ్ కరణం, సో ఇవి వాటికి చేయడానికి సహకరిస్తాయి. సో జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత. జ్ఞాత అంటే కర్మ అన్నమాట. సో జ్ఞాన లక్ష్యము అంటే ఏం చెయ్యాలి, జ్ఞానం అంటే ఎలా చెయ్యాలి, ఆర్ జ్ఞాన లక్ష్యము అంటే ఏం చెయ్యాలి. సో ఈ 3 ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కృష్ణుడు కొంచెం బాగా చెప్తున్నాడు. సో సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. జీవులు అసంఖ్యాక రూపాలని విభజించబడిన ఏ జ్ఞానం ద్వారా అయితే వారందరిలో ఒకే అవిభక్తమైన ఆధ్యాత్మిక తత్వము చూడబడుతుందో అది సత్వగుణంతో ఉన్నది నీవు అర్థం చేసుకోవాలి. అవిభక్తము విభజించబడనట్టు. సో విభక్తం అంటే అసంఖ్యాకంగా విభజించిన వాడితో. సో మనం ఎన్నో భూతాల్ని మనం చూస్తుంటాం. సో ఎన్నో భూతాల్ని చూసినప్పుడు అవన్నీ కూడా విభజించబడినవి అన్నమాట. సో భూమి, రాపోనలు, వాయు ఇవన్నీ కూడా విభజించబడినవి. సో అలాగా మనం ఎన్నో విభజించబడినవి, ఎన్నో అసంఖ్యాకంగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి విభజించబడిన వస్తువుల్లో ఒక్కటి మాత్రం విభజించబడనిది ఉండాలన్నమాట. సో అదేమిటంటే పరమాత్మతత్వం అన్నమాట, ఆత్మతత్వం. సో ఎవరైతే ఆత్మతత్వాన్ని ఎప్పుడూ చూస్తుంటారో వాళ్ళు ఆ జ్ఞానం మాత్రం సత్వగుణంలో జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. సో పృథక్వేషు యజ్ఞానం నానాభావ పృథక్ విధానం వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్యురాజసం. ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి ప్రతి భిన్న దేహంలో భిన్నమైన జీవుడు ఉన్నట్టుగా చూస్తాడు, అదే రజోగుణానికి చెందినదిగా ನೀವು తెలుసుకోవాలి. సో కొంతమంది అనుకుంటారు భౌతిక దేహమే జీవుడని, దేహం నశించగానే చైతన్యం కూడా నశించిపోతుందని అనుకోవడం రజోగుణం జ్ఞానంగా చెప్పబడుతుంది అన్నమాట. సో ఆ జ్ఞానాన్ని అనుసరించి నానా రకాల చైతన్య వృద్ధి కారణంగానే దేహాలు ఒకటి నుండి భిన్నంగా ఉంటాయి. సో లేకపోతే చైతన్యాన్ని ప్రదర్శించే ప్రత్యేకమైన ఆత్మ లేనే లేదు, స్వయంగా దేహమే ఆత్మ. సో దేహానికి అతీతంగా వేరొక ఆత్మ లేనే లేదు. అటువంటి జ్ఞానాన్ని బట్టి చైతన్యం తాత్కాలికమైనది. సో వ్యక్తిగత ఆత్మలు లేనే లేరు, కేవలము సర్వవ్యాపకమైన ఒకే ఆత్మ ఉన్నది. సో తాత్కాలిక అజ్ఞాన ప్రదర్శనమే ఈ దేహము అంటే అది. సో ఈ మధ్యన ఈ ఆధునిక వైజ్ఞానికులు వాళ్ళు ఇదే అంటారు అన్నమాట. సో ప్రభుపాద్ వారి ప్రొఫెసర్ కొటాస్కీ అని ఒక ప్రొఫెసర్ ని రష్యా మాస్కోలో కలిశారు. సో ఎప్పుడు అతన్ని కోట్ చేస్తుంటారు ప్రభుపాద్. ఏంటంటే స్వామీజీ ఆఫ్టర్ దిస్ డెత్ ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్. సో ప్రభుపాద్ అనేవారు వీడు పెద్ద
ప్రొఫెసరు, కానీ వీడికి తెలీదు ఈ మాత్రం జ్ఞానం లేదు అని. సో ఈ 2వ అధ్యాయం మనం క్షుణ్ణంగా చదివితే మాత్రం మనకి అర్థమవుతుంది. ప్రభుపాద్ కూడా కోట్ చేశారు, బాలాగ్రశత భాగస్య శతదా కల్పితస్య చ. తర్వాత జీవ సూక్ష్మో, ఈ సూక్ష్మ జీవుడు మాత్రం చాలా సూక్ష్ముడు. 2 పదాలు కఠోపనిషత్తులోని చాండోపనిషత్తులోని కోట్ చేసిన ఈ శ్లోకానికి ఈ 2 పదాలు చాలా ముఖ్యం. ఏంటంటే ఒకటి చిత్కణ, రెండోది సంఖ్యాతీత. చిత్కణ అంటే ఆధ్యాత్మిక అణు అనమాట, స్పిరిచువల్ యాటమ్. సంఖ్యాతీత అంటే మనకి ఎన్నో కోట్లు ఉన్నాయని, మీన్స్ మనం లెక్క పెట్టలేము అనమాట, అన్ని ఆత్మలు ఉన్నాయని అర్థం అనమాట. సో ప్రతి ఒక్క శరీరంలో ఒక ఆత్మ ఉన్నదని మనకి 2వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దానికి ప్రతి ఒక్క ఆత్మకి ఒక వ్యక్తిత్వం ఉన్నది. ఆ వ్యక్తిత్వాన్ని ప్రకారం మనం హరే కృష్ణ యా మిల్ గయా, థ్యాంక్ యూ. సో మన సంఖ్యాతీత, సో ప్రతి ఒక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉన్నది మనం తెలుసుకుంటే అది సత్వగుణంలో ఉన్న జ్ఞానం అనమాట. కానీ ఈ దేహమే ఆత్మని అనుకునే వాళ్ళు రజగుణంలో రజగుణంలో జ్ఞానం అనమాట. సో అటువంటిది మనకి మన అందరూ 99% చాలా మంది ఆధునిక ప్రపంచంలో అటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం. వాళ్ళకి ఆత్మ అనేది అర్థం అవ్వదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వర్తతే తదేవ చాన్యం ఆశ్చర్య తదేనం అన్య శృణోతి శ్రుత్వాపి ఏనం నా వేద కశ్చిత్ అని. ఆత్మ గురించి విన్నా, ఆత్మ గురించి తెలుసుకున్నా సరే వాళ్ళకి ఆత్మ ఉన్నదని అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అకృత బుద్ధులు, బుద్ధిత్వాన్ని దుర్మతులు అన్నమాట. సో అందువల్ల అటువంటిది అదనమాట. సో ఈ మూడోది యస్యు కృష్ణవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహేత్యుకం అతత్వాత్ అల్పం చ తత్వ సముదాహృతం తామస ఉదాహృతం. సో ఇక్కడ మంచి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మొదటి 2 శ్లోకాల్లో జ్ఞానం అని కృష్ణుడు ఒక పదాన్ని ఉపయోగిస్తాడు అనమాట, పృథక్వేత్ యత్ జ్ఞానం అని. సో ఫస్ట్ సత్వగుణంలో కూడా దాన్ని తజ్ఞానం విద్ధి సాత్వికం. కానీ ఈ 3వ శ్లోకంలో ఇక్కడ మాత్రం కృష్ణుడు జ్ఞానం అనే దాన్ని ఉపయోగించాడు అనమాట. అందువల్ల ఇది జ్ఞానం కాదనమాట, మనం అజ్ఞానము మూర్ఖత్వం అదనమాట. సో ఏ జ్ఞానం ద్వారా మనిషి అత్యల్పమైనటువంటి ఏదో ఒక రకమైన కర్మకు దాని వాస్తవ జ్ఞానం లేకుండా అదే సర్వస్వమైనట్లుగా ఆసక్తుడవుతాడు, అది తమోగుణమైనదిగా చెప్పబడుతుంది. సో ప్రభుపాద్ చెప్తారనమాట. సో ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళకి మాత్రం అంతా డబ్బే, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. సో వాళ్ళకి ఆత్మ కానీ దేహం కానీ దేనితో పని లేదు. సో అంతా వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు. సో డబ్బు ఉంటే చాలు, ఆ డబ్బుతో అన్ని రకాలైన భోగాలను అనుభవించాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు అనమాట. సో అటువంటిది దాన్ని జ్ఞానమే అనలేదనమాట కృష్ణుడు అనమాట. సో ఇప్పుడు 3 రకాలైనటువంటి కర్మల్ని కృష్ణుడు చెప్తున్నాడు. నియతం, సంగ్రహితం, రాగద్వేష కృతం, అఫల ప్రేప్సున కర్మ యత్ సాత్వికం ఉచ్యతే. సో సంగ్రహితం అంటే
హరే కృష్ణ ప్రభుజీ. ఆ, సంగ్రహితం అని అడిగారా ప్రభు? ఆ, సంగ్రహితం అంటే అహంకారాన్ని విడిచిపెట్టడము, నేనే చేస్తున్నాను అనే అనే భావన నుంచి అనే భావాన్ని త్యాగం చేయటము అని చెప్పారు ప్రభుజీ. నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టడం, కర్తృత్వాన్ని, అహంకారాన్ని. రెండోది కర్మఫలాసక్తి, కర్మఫలాసక్తిని విడిచిపెట్టడం. సో ఈ రెండు భావనలతో ఏ కర్మ చేసినా సరే దాన్ని మనం సంగ్రహిత్యం అంటారు అనమాట. సో ఇది ఈ వర్డ్ ప్రతి అధ్యాయంలో వస్తుంటుంది. సో నియతం, నియతం అంటే వేదాలు శాస్త్రాలు అనుసరించి పనిచేయడం, శాస్త్ర విధి చేయడం నియత కర్మ అనమాట. సో నియత కర్మ, సో నియత కర్మ అంటే శాస్త్రాల ఆజ్ఞల ద్వారా ఏది చెప్పబడిందో అదే చేయడమే నియతం. సంగరహితం, సంగరహితం అంటే నేను చెప్పాను. సో రాగద్వేషాల నుంచి ముక్తులై అని పనిచేయాలన్నమాట. సో రాగద్వేషాలు అని ఈ రెండు కూడా రాగం అంటే అర్థమైందా, గుర్తుందా? రాగం అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పారు మీరు. వ్యామోహం ప్రభు. వ్యామోహం నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను రాగం అంటే చాలా రాగం అంటే తెలుసుకోవాలి. సో కృష్ణుడు చెప్తాడు కదా, రాగద్వేషం యథానింద్రియార్థేషు రాగద్వేష వ్యవస్థితం తయోర్న వసమాగచ్చి తౌహియస్య పరిపంతినం. కృష్ణుడు చెప్తాడు కదా, ఈ రాగద్వేషాలు రెండు కూడా హైవే రాబర్స్ అన్నమాట. సో ఈ సెల్ఫ్ రియలైజేషన్, ఈ ఆత్మ సాక్షాత్కారం, ఈ పతంలో మనల్ని దోచుకునేవి రెండు అనమాట. ఇవి రాగము, ద్వేషం అన్నమాట. సో రాగం అంటే కామం అంటే కోరుకోవడం అనమాట. సో రాగం అంటే కామాన్ని మనం కొన్ని వ్రతాలు అవి చేసుకోవచ్చు, మంచి పనులు చేసి కామాన్ని పూర్తి చేసుకోవాలని మనకి అనుకుంటాం. రాగం అంటే చాలా విపరీతమైనటువంటి కామం అన్నమాట. మన కామం ఎప్పుడైతే రాగం అయిపోతుందో అప్పుడు ఏ విధమైనటువంటి అపకర్మల్ని చేయడానికి కూడా మనం సంకోచించడం అనమాట. సో వికర్మల్ని చేయడానికి ఎన్ని పాపాలు సరే, ఎవరిని హింసించినా సరే అది ఎలాగైనా మనం పొందాలని అనుకోవడం. సో దానికి ఉదాహరణ ఎవడు? రావణాసురుడు అవుతారా ప్రభు? రావణాసురుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. సో మన కామాన్ని రాగం కాకుండా మనం చాలా జాగ్రత్త పడితే మనం ఈ రాగద్వేషాలు, సో ఈ ద్వేషం అంటే మనకి అనుకూలంగా ఉన్నది, దాని పట్ల మనకి రాగం అయిపోతుంది. సో మన ద్వేషం అంటే మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ పరిస్థితికి మనం ద్వేషిస్తాం అనమాట. సో ఈ రెండు కూడా మనకి మంచివి కాదు, రాగద్వేషాలు. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, సత్వగుణంలో కర్మ ఏమిటి? సత్వగుణంలో కర్మ అంటే నియత కర్మ చేయడం, సంగ్రాహిత్యం, మూడోది రాగద్వేష విముక్తుడై ఉండడం, నాలుగోది అఫల ప్రేప్సున కర్మ. అఫల ప్రేప్సున కర్మ అంటే కర్మఫల వాంఛ
లేనట్టి వానిచ్చే సో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం కర్మ చేసినప్పుడు మనకి ఫలం లభిస్తుంది. కానీ కృష్ణుడు చెప్తాడు మా ఫలేషు, ఫలాన్ని ఆశించకు అన్నాడు. కానీ ఫలం నీకు దొరకదు అని అనలేదు. నేను ఇస్తాను నీకు, నా మీద వదిలిపెట్టే. సో దాన్నే కర్మఫల వాంఛని త్యజించడం అని అంటారని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పని చేసినా, ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా, సన్యాసం తీసుకున్నా సరే మనకి ఫలం దొరుకుతుంది. మనం ఫలం దొరుకుతుంది. మనం ఎప్పుడు అనుకోకూడదు మనకి దొరకదు అని. మనకి ఫలం దొరుకుతుంది తప్పకుండా. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, నాకు ఈ ఫలం కావాలని నువ్వు ఆశించకు, ఏ ఫలం ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తాను అంటున్నాను. అది మనకి అర్థం చేసుకోవాలి. అందువల్ల అదే ఏంటి కర్మ ఫలం లేకపోతే నేను ఎందుకు పని చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ కూడా అదే కదా, ఆఫీసులో పనిచేస్తుండడం వల్ల మనకి ఫలం దొరుకుతుంది, జీతం. ఎవరు కూడా జీతం అక్కర్లేదని పనిచేయడు కదా. సో చాలా మంది అనుకుంటారు నేను చాలా మంచి, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు చాలా అసంతుష్టులు అయిపోతారు. నా జీతం పెరగలేదు, పక్కవాడికి జీతం పెరిగిపోయింది, అలవెన్స్ లేదు, బోనస్ దొరకలేదు, అది స్ట్రైక్లు, ఇవన్నీ కూడా అసంతుష్టులు అయిపోతారు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు పని చెయ్యి. ఎలాగా? నియత కర్మ చెయ్యి, సంగ్రాహిత్యంతో చెయ్యి, రాగద్వేషాలు లేకుండా చెయ్యి, ఫలాకాంక్ష లేకుండా చెయ్యి. నేను డిసైడ్ చేస్తాను నీకు ఏ ఫలం కావాలో, నీకు బెస్ట్ ఏమిటో నాకు తెలుసు. ఎందుకంటే కృష్ణుడు కర్దమముని పాస్ట్ టైంలో అదే అంటాడు. సో కర్దమముని చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి కృష్ణుడు ప్రత్యక్షం అయితే, నేను నా తండ్రి పెళ్లి చేసుకోమని సంతానాన్ని ఉత్పత్తి చేయాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అందువల్ల నాకు ఒక మంచి పెళ్ళాన్ని చూసిపెట్టు అని కృష్ణుడిని అడుగుతాడు. సో ప్రభుపాద రాస్తాడనమాట, ఒకవేళ తనకు తాను చూసుకుని ఉంటే ఏదో బ్రాహ్మణుల అమ్మాయో ఏదో పేదమ్మాయినో ఎవరినో పెళ్లి చేసుకునేవాడు. కానీ ఇప్పుడు కృష్ణుడి మీద వదిలిపెట్టేస్తాడు. కాబట్టి కృష్ణుడు అత్యంత సౌందర్యవతి అయిన దేవహూతిని మహారాజ్ సర్వభౌమ మను యొక్క కూతుర్ని సెలెక్ట్ చేశాడు కృష్ణుడు. సో మనం కర్దమముని కృష్ణుడి మీద వదిలిపెట్టేశాడు కాబట్టి అతని సెలెక్షన్ ని, ఆ ఫలాన్ని కృష్ణుడు అతనికి ఏది బెస్టో, ఏది ఉత్తమమైనదో అతను చూసి కృష్ణుడు అతనికి ఇచ్చాడు అనమాట. సో అందువల్ల మనకి ఫలం దొరుకుతుంది. మన మీద మనం ఆధారపడి ఫలాన్ని పొందాలని చేసుకుంటే మన లిమిటెడ్ ఇంటెలిజెన్స్ బుద్ధి వల్ల ఏదో ఒకటి మనకి దొరుకుతుంది. కానీ కృష్ణుడి మీద వదిలిపెట్టేస్తే మనకి ఏది ఉత్తమమైనదో, మనకి ఏది మంచి కలుగుతుందో దాన్ని కృష్ణుడు మనకి ఇస్తాడనమాట. సో మనకి బెంగ పెట్టుకోకూడదు. ఫలం లేకుండా నేను ఎలా పనిచేస్తాను, ఫలం మనకి దొరుకుతుంది. కానీ కృష్ణుడు ఇస్తే చాలా ఉత్తమమైన. సో అది కృష్ణుడు అనమాట. సో యత్సు కామేప్సునా కర్మ సాహంకారేణైవ పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం. కానీ కోరికలను తీర్చుకున్న వారిని గొప్ప ప్రయాసతో మిథ్యాహంకార భావంతో చేయబడే కర్మ రజోగుణంలోనిది చెప్పబడుతుంది అనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, కామ ఈప్సున కర్మ, కామం నాకు నెరవేర్చుకోవాలి అని కోరికతో పనిచేసేవాడు. సహంకారేణ పునః మీన్స్ నేనే చేస్తున్నాను, నేను సాధిస్తాను, నేనే గొప్పవాడిని. ఇది చాలా మంది గొప్పలు చెప్పుకుంటుంటారు. చాలా కష్టపడి పనిచేశారండి, బహుత్ కాస్ కాటా. సో చాలా మంది అనుకుంటారు అనమాట. సో అది అహంకారం. నేనే చేస్తున్నాను.
చాలా గర్వం. సో వాడు సో అటువంటి వాడు బహుళాయాసం అంటే ప్రయాస ఎప్పుడు కష్టపడి పెంచాడు. రాత్రి పగలు ఇంటికి వచ్చినా సరే పని, ఆఫీస్లో పని, నెలకి 25 రోజులు ట్రావెలింగ్, ఎంత పని, బహుళాయాసం. అందువల్ల చాలా మంది 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటారు కొంతమంది. ఎందుకంటే బహుళాయాసం, పని 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 అలాగనమాట. సో మూడోది చాలా డేంజరస్. అనుబంధం క్షయం హింసం అనపేక్షం చ పౌరుషం మోహదారభ్యతే యత్ తామసం ఉచ్యతే. అనుబంధం అంటే భవిష్య బంధనం, క్షయం వినాశం, హింసాం ఇతరుల దుఃఖం, అనపేక్ష పరిణామాలు పట్టించుకోకుండా, పౌరుషం స్వీయానుమతితో, మోహంతో ఆరభ్యతే ప్రారంభించిన. ఇది చాలా డేంజరస్. సో దీనికి వీడు అనుబంధం అంటే భవిష్యత్తులో కర్మబంధనంలో మనం చాలా చిక్కడిపోయి ఎన్నో కష్టాలు దుఃఖాలు అనుభవించాలని ఆ జ్ఞానం వాళ్ళకి ఉండదు అనమాట. అనుబంధం భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించరు. క్షయం అంటే కులక్షయము, ధనక్షయము, రాజ్యక్షయము, ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి. ఆ తర్వాత హింస. సో ఈ తను అనుకున్నది సాధించడానికి ఇతరుల్ని హింస పెట్టైనా సరే వాళ్ళు సాధించడానికి ప్రయత్నిస్తారు. సో అనపేక్ష పరిణామం పట్టించుకోరనమాట, ఏమవుతుందో అది. ఆ తర్వాత పౌరుషం అంటే వాళ్ళ ఎవరైతే శాస్త్రాల్ని 61 radius 5 megawatt. శాస్త్రాల్ని వాళ్ళు ఫాలో అవ్వరు, ఎవరి అనుమతి కూడా అక్కర్లేదనమాట. సో అటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే తమో గుణంలో కర్మ. సో దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే రావణాసురుడు. సో రావణాసురుడు చాలా మంది వాడికి చెప్పారు సీతని అపహరించుకు అని. చాలా లైక్ మయాసర, మాల్యవాన్, విభీషణుడు, అతను మరీచి, వీళ్ళందరూ కూడా చెప్పారు నువ్వు రాముణ్ణి ఎదుర్కోలేవు. అకంపనుడు అనే రాక్షసుడు అతనికి చెప్తాడు, అతనికి ఉపదేశం ఇస్తాడు. నేను చూస్తుండగానే రాముడు ఒక్కడే నిలబడి 14,000 సైనికుల్ని 1 గంటలో చంపిస్తాడు. అతని అరవీర్ సూర్యుడు, అతనికి అసాధారణటువంటి సూర్యవీరుడు అతను. నువ్వు ఒక్క క్షణం కూడా అతన్ని ఎదురుగుండా నిలబడలేవు, అందువల్ల నువ్వు ఆ పని చేయకు అని అకంపనుడు వాడికి వార్నింగ్ ఇస్తాడు. అలాగే మరీచి కూడా చెప్తాడు సీతను అపహరించడానికి సహాయం చేయమని. అప్పుడు నేను అయోధ్య నుంచి సిద్ధాశ్రమం నుంచి 1 బాణం కొడితే నేను మారిషస్ సముద్ర మధ్యంలో నేను పడ్డాను. ఎప్పటికీ కూడా రాముడి బాణాలంటే నాకు భయం. దాన్ని రుచి చూసిన వాడిని చాలా అసాధారణటువంటి ధైర్య సంపత్తుడు ఉన్నవాడు. నువ్వు అతని జోలికి వెళ్ళకని అతనికి వార్నింగ్ ఇస్తాడు, కానీ ఎవరి మాట వినలేదు అన్నమాట. సో చాలా మంది విభీషణుడు వీళ్ళందరూ కూడా అతనికి ఉపదేశం ఇస్తారు. కులక్షయం అయిపోతుంది. మాల్యవాన్, మయాసుడు అతని మామగారు, వాళ్ళందరూ కూడా అతనికి ఉపదేశం ఇస్తాడు అనమాట. ఉపదేశం ఇస్తే నువ్వు చేస్తున్న ఈ ఒక్క తప్పుడు పని వల్ల రాక్షస కులం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ దేవతలను ఓడించి ఈ రాక్షస రాజ్యాన్ని నువ్వు స్థాపించావు, స్వర్ణలంకని స్థాపించావు, ఇంత ధనవంతుడు అయిపోయావు. కానీ ఈ ఒక్క తప్పు వల్ల, ఎందుకంటే రావణాసురుడి దగ్గర కొన్ని వేల మంది పత్నులు ఉన్నారన్నమాట వాడి దగ్గర. కొంతమంది రావణాసురుడు అందాన్ని చూసి వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చారన్నమాట. అటువంటి రావణాసురుడు, నీకు ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు కదా, మండోదరి కూడా ఎంతో అందమైనది, వీళ్ళన్నీ వదిలిపెట్టి ఒక సీత కోసం ఈ తప్పుడు పని చేస్తే కులక్షయం అయిపోతుంది,
రాజ్యక్షయం అయిపోతుంది, ధనక్షయం అయిపోతుంది అని వాళ్ళు చెప్పినా సరే పట్టించుకోలేదు అనమాట. సో వాడు అన్నాడు అనమాట, నన్ను 1000 ముక్కలు చేసి నిలువుగా, కానీ నేను సీతను మాత్రం విడిచిపెట్టను అని వాడు అంటాడు అనమాట. సో ఇది అనమాట. సో అనుబంధం క్షయం హింసం అనపేక్షం చ పౌరుషం మోహాద్ ఆరభ్యతే కర్మ యత్ తామసం ఉచ్యతే. సో ఇది చాలా మనం ఇటువంటి భావనలు కలిగినప్పుడు మనం దూరంగా ఉండిపోవడం నేర్చుకోవాలన్నమాట. సో ఎప్పుడు మనం ప్రభుపాద వారు చాలా క్లియర్ గా చెప్పేశారు, భక్తి అంటే ఏమిటి, శిష్యుడు అంటే ఎవడు చెప్పండి, భక్తి అంటే ఏంటి? ఎవరు నిజమైన శిష్యుడు? ఎవరు? హరికృష్ణ ప్రభుజీ, నిజమైన శిష్యుడు అంటే గురువాక్కుల పట్ల విశ్వాసం ఉండేవాడు, వేదాల పట్ల విశ్వాసాన్ని చూపించేవాడు అని చెప్పారు. భక్తి అంటే మనం గుర్తుంచుకోవాలి, భక్తి అంటే మనం గురువాజ్ఞ ప్రకారంగా, లేకపోతే మన అథారిటీ, ఇస్కాన్ లో మాత్రం గురువాజ్ఞ మనకి ఇస్కాన్ సర్కమ్స్టెన్స్ లో మనకి మన అథారిటీ అన్నమాట. సో టెంపుల్ ప్రెసిడెంట్ లేకపోతే మన శిక్షా గురు, సో అతని ఆజ్ఞ తీసుకున్న తర్వాత మనం ఏం పని చేయాలని భక్తి అంటారని ప్రభుపాద చాలా స్పష్టంగా చెప్పారు అనమాట. మన మనసులో కలిగి ఏదో అహంకారంతో మనం చేస్తే అది ప్రభుపాద చెప్పారు పుణ్యకర్మ అయిపోతుంది అనమాట. సో గురువాజ్ఞ లేకుండా కృష్ణుడి యొక్క సేవ చేసాం అనుకోండి, అది పుణ్యకర్మ అయిపోతుంది. కానీ భక్తి అవడానికి గురువు ఆజ్ఞ ప్రకారమే, ఇక్కడ మనకి గురువాజ్ఞ అంటే అథారిటీ. సో మనకి ఎప్పుడు కూడా అథారిటీ లేకుండా మనం ఏ పని చేయకూడదు అనమాట. ఏ పని చేసినా సరే ఆజ్ఞ తీసుకుని చేయాలి. సో మన అథారిటీ మనకి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పారనుకోండి, మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో అకౌంటింగ్ చేయాలి అని మనకి కోరిక కలిగితే మనం వెళ్ళి ఆజ్ఞ తీసుకుని చేస్తే అది భక్తి అవుతుంది. లేకపోతే మనంతట మనం చేస్తే అది, అందువల్ల మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు ఆజ్ఞ లేకుండా లేకపోతే అథారిటీ ఆజ్ఞ లేకుండా సో మనకి చాలా సులభం అయిపోయింది యాక్చువల్లీ. సో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, కృష్ణ 4వ అధ్యాయంలో కృష్ణ చెప్పాడు కదా, కిం కర్మ కిం అకర్మేతి కవయో అత్ర మోహితః తత్కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వం మోక్షస్య అశుభాత్. కృష్ణ చెప్తాడు కదా, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, కిం కర్మ కిం అకర్మ కవయో అత్ర మోహితః. బుద్ధివంతులు వివేకవంతులు కూడా మోహించబడిపోతారు అని కృష్ణ చెప్తారు. ఇక్కడ వెరీ క్లియర్, మనం ఏం కర్మ చేయాలి ఏం చేయకూడదు మనకి చాలా స్పష్టంగా మనం అథారిటీ ఆజ్ఞ ప్రకారం పనిచేస్తే అది చేయాలి. అథారిటీకి ఆజ్ఞ లేకపోతే మనం ఆ పని చేయకూడదు, మనకి ఇష్టమైనా సరే. సో మనకి ఇష్టము అని మనం చేసినప్పుడు అది కర్మయోగం అయిపోతుంది అనమాట. సో ప్రభుపాద అదే అంటారు. సో మనకి ఇష్టమైన కర్మలు చేసి వాటి సో కృష్ణుడు ఏది చెప్తే అది చేయడం, గురుగారు ఏది చెప్తే అది చేయడమే భక్తి అని మనకి చాలా అర్థం చేసుకోవాలి. సో అప్పుడప్పుడు ఇస్కాన్ లో మనం చూస్తుంటాం, మనకి అథారిటీకి దెబ్బలాట వచ్చేసి నేనేం చేయను, నువ్వు చెప్పింది నేను చేయను అని మనం అనేస్తాం. సో ఒకసారి ప్రహ్లాద్ మహారాజ్ నైమిషారణ్యం వచ్చారన్నమాట. సో నైమిషారణ్యం వస్తే ఒక చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. కానీ అతని దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు అతను ధరించి ఉన్నాడు అన్నమాట. ధరించి ఉంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి కోపం వస్తుంది అనమాట. కోపం వస్తే అతన్ని నిలబెట్టి కోపంతో అడుగుతాడు అనమాట, నువ్వు ఏదో మిథ్యాచారులా ఉన్నావు,
చూస్తే ఋషి వేషంలో ఉన్నావు, కానీ ఇన్ని ఆయుధాలు పట్టుకుని ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఇది శాస్త్ర ఉల్లంఘన ప్రకారం నువ్వు చేస్తున్నావు, శాస్త్ర సమ్మతం కాదు. అందువల్ల నువ్వు ఇవన్నీ విడిచిపెట్టే. ఆ ఋషుడు అంటాడు, నువ్వెవడు నువ్వు నాకు చెప్పడానికి? నా ఇష్టం, నాకు ఇష్టమైంది నేను చేస్తాను అంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజు అతనికి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాడు. వాడికి తర్వాత అయితే అలా అయితే నాతో యుద్ధం చెయ్యాలి అంటే శ్రీకే. సో చాలా రోజులు యుద్ధం చేస్తాడు ప్రహ్లాద్ మహారాజ్. కానీ ఆ ఋషి అంత పవర్ఫుల్ అంటే హిందీలో అంటారు కదా, బాల్కా బాకాబీ నై కర్పాయా అక్కడికి, ఒక వెంట్రుక కూడా అతనికి తగలేదు అన్నమాట. ఓ జోక్ విన్నాను, భర్త చనిపోతుంటే భార్య అడుగుతుంది అనమాట, నువ్వు ఏదైనా మీ ఆఖరి కోరిక ఏమిటి అంటే అతని కాంతం లక్ష్మి సూర్యకాంతం నా కోరిక ఉన్నది, నీ తలలో ఒక వెంట్రుకు తీసి ఇచ్చేయాలి. అంటే ఏమిటంటే అందరూ విమర్శిస్తున్నారు, జీవితం అంతా ఎంత కష్టపడినా ఒక తల వెంట్రుకు కూడా తీయలేకపోయాడు అంత అని వాడు అందరూ అలా అపవాదం వచ్చింది నాకు, అందువల్ల ఒక తల వెంట్రుకు తీసిచ్చేయండి. అలాగా తల వెంట్రుకు కూడా తీయలేకపోయాడు ప్రహ్లాద్ మహారాజ్. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి అర్థమైంది అనమాట, ఏమిటి ఎవరి ఇతను ప్రహ్లాద్ మహారాజ్ అంటే సామాన్యుడు కాదు కదా. అలాగే ఏమిటంటే ఇప్పుడు తెలుసుకున్నాడు అనమాట, అరే నేను ఆరాధించే భగవాన్ విష్ణువే ఇతను అంటే అప్పుడు చెప్తారనమాట. సో అక్కడ ఏమిటంటే ప్రహ్లాద్ మహారాజు అతని గురుగారి ఆజ్ఞ లేకుండా తీర్థయాత్రకు వచ్చాడు, అందువల్ల అతనికి తీర్థయాత్ర యొక్క ఫలితం అతనికి దొరకలేదు అని. సో ఇదే విషయాన్ని చైతన్యవంతుడు కూడా ప్రభుపాద రాస్తారు అనమాట. సో మనం తీర్థయాత్ర వెళ్ళడం శాస్త్ర సమ్మతం అనమాట. సో అలాగా మనం ఏ పని చేసినా సరే మన గురుగారి ఆజ్ఞ లేకుండా మన శిక్షా గురువు ఆజ్ఞ తీసుకుని లేకపోతే మన అథారిటీ ఆజ్ఞ తీసుకుని మనం ఏ కర్మ అయినా చేయాలి, అప్పుడే అది భక్తి అవుతుంది అన్నమాట. లేకపోతే అది ఆ ఫలితాన్ని ఇస్తే కర్మయోగం అవుతుంది, లేకపోతే పుణ్యకర్మ అయిపోతుంది. అలాగే మనం చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి, ఎందుకంటే మనం మన అల్ప స్వతంత్రాన్ని దురుపయోగం చేయడం వల్ల మనం ఈ ప్రపంచంలోకి వచ్చామన్నమాట. సో మనం భక్తిలో ఉన్నప్పుడు ఏం పని చేస్తున్నామని అది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నామని అది ముఖ్యం అన్నమాట. సో కృష్ణుడు ఏం చూస్తాడంటే డిసిప్లిన్, ఒబీడియన్స్, ఆజ్ఞాకారత్వం, మనకి నమ్రత, ఒబీడియన్స్ ఉండాలి. ఆ ఒబీడియన్స్ పెంచుకోవడానికే గురు ఆజ్ఞతో మనం కార్యాలని చేయాలన్నమాట. లేకపోతే డిసొబీడియంట్ అయిపోయి మన మనసులో కలిగిన కోరికల ప్రకారం మనం పనిచేస్తే అది భక్తి అవుతుందన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ఈ భక్తి మార్గంలో ఇదే నేర్పిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఒబీడియంట్ ఆజ్ఞాకారివి అవు. సో ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా పోస్ట్ లో వాళ్ళు చేశారు కదా. సో భాగవతంలో రాశారు అనమాట, వాళ్ళు చాలా ఆజ్ఞాబద్ధులై ఉంటారు అనమాట. మీన్స్ ఫైర్స్లీ ఒబీడియంట్, మీన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క ఆజ్ఞల్ని ఆయన దాటరు అనమాట. చాలా అటువంటి వాళ్ళని కృష్ణుడు బ్రహ్మదేవుడిగా, ఇంద్రుడిగా, సూర్యుడిగా, చంద్రుడిగా అతను కృష్ణుడు నియమిస్తాడు. అందువల్లే కృష్ణుడు అంటాడు అనమాట, మద్భయాత్ వాతి వాతోయం సూర్యాస్తపతి మద్భయాత్ వర్షాది ఇంద్ర అగ్ని దహతి మృత్యు చరతి మద్భయాత్. సో 3వ స్కంద భాగవతంలో కృష్ణుడు చెప్తాడు, నా వల్ల భయం వల్ల వాతి వాతోయం గాలి వీస్తుంది, భయం వల్ల సూర్యుడు ఉదయిస్తాడు, నా భయం వల్ల ఇంద్రుడు వర్షాలు ఇస్తాడు, నా భయం వల్ల అగ్ని జ్వలిస్తుంది, నా భయం వల్ల యముడు అందరినీ చంపుతాడు. సో ఇది వాళ్ళందరూ కూడా ఆజ్ఞాబద్ధులై ఉంటారు.
చాలా. సో మనం ఎంత ఒబీడియంట్ అయిపోతామో అంత కృష్ణ ప్రేమ మనకి కలుగుతుంది అన్నమాట, దొరుకుతుందని భగవద్భాగవతంలో రాశారన్నమాట. సో మనకి ఏం 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 భక్తి కార్యం చేస్తున్నామో ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నామో మనకి. సో అహంకారంతో నేను చేస్తున్నాను అహంకారంతో ఉండి ఫలాన్ని ఆశిస్తూ సో అవన్నీ కూడా కర్మయోగం అయిపోతుంది. సో అందువల్ల ఈ నెక్స్ట్ ఏంటంటే కర్త అన్నమాట. కర్త 3 రకాలంటే కర్తలు. సో 3 రకాలంటే కర్తలు ఏమిటంటే ముక్త సంగ అనహంవాది, ధృత్యుత్సాహ సమన్విత, సిద్ధి అసిద్ధ్యో నిర్వికార, కర్త సాత్వికముచ్యతే. సో ముక్త సంగ, సో మళ్ళీ ముక్త సంగ అన్నాడు, భౌతిక సాంగత్యం నుండి ముక్తుడై. అనహంవాది, అనహంవాది అంటే మిథ్యాహంకారం లేకుండా, ధృతి అంటే దృఢ నిశ్చయంతో, ఉత్సాహ మహా ఉత్సాహంతో సమన్వితం, సిద్ధి అసిద్ధి సిద్ధించినప్పుడు వైఫల్యంతో ఉన్నప్పుడు సాత్వికంలో ఉన్న కర్త అనమాట, సాత్విక కర్త అనమాట. సో దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే భరత్ మహారాజ్. సో ప్రభుపాద ఒక చోట రాశారు, భగవద్గీతని బాగా అర్థం చేసుకోవాలి అంటే రామాయణం బాగా చదవాలండి. ఈ 18వ అధ్యాయంలో ఈ అన్ని రకాలైనటువంటి సత్వగుణం ఉన్న జ్ఞానము, సత్వగుణంలో ఉన్న కర్మ, సత్వగుణంలో కర్త, సత్వగుణంలో దృఢ నిశ్చయం, సత్వగుణంలో బుద్ధి, సత్వగుణంలో సుఖం, ఇవన్నిటి కూడా ఉదాహరణ భరత్ మహారాజ్. సో 2వ అధ్యాయంలో ప్రజహాతి యదా కామన్ అర్జునుడు అడుగుతాడు, స్థితప్రజ్ఞుడు ఎవడు అని. అంటే అప్పుడు కృష్ణుడు ఒక ఎన్ని 72 55 నుంచి 72 ఎన్ని శ్లోకాలు? 17 శ్లోకాస్ బ్రో. 18 శ్లోకాస్. 18 శ్లోకాస్. సో ఈ మనం ఎక్కడ ఉన్నాం అనమాట, గాంధీజీ ప్రతిరోజు ఈ 18 శ్లోకాలని పారాయణ చేసేవాట. సో స్థితప్రజ్ఞుడు ఎలా అవ్వాలి కృష్ణుడు, స్థితప్రజ్ఞుడు ఎవడు, స్థితప్రజ్ఞుడు ఎలా అవ్వాలి అని కృష్ణుడు చాలా విస్తారంగా వర్ణిస్తాడు. సో ఇంటర్నెట్, సో ఈ 18 శ్లోకాలకి రిప్రజెంట్ మన రాముడి బిహేవియర్ లో మనం చూడొచ్చు అనమాట. అసలైన స్థితప్రజ్ఞుడు రాముడు అనమాట. ఈ 18 శ్లోకాలు కూడా రాముడికి బిహేవియర్ లో మనం చూడొచ్చు, అతని వ్యక్తిత్వంలో మనం చూడొచ్చు అనమాట. సో అటువంటి సో ఈ దీనికి సో మనం ఎప్పుడైతే ముక్త సంగుడయ్యి కర్మఫలాపేక్ష లేకుండా పని చేయాలి అని కృష్ణుడు అంటున్నాడు, మనకి న్యాచురల్ గా మనకి భావన కలుగుతుంది ఇంకా కష్టపడి పనిచేయడం ఎందుకు అని. కానీ అది లేదు. ధృతి ఉత్సాహంతో చేయాలని, ఉత్సాహం మరొకటి పట్టుదలతో చేయాలి అని కృష్ణుడు అంటున్నాడు అనమాట. సో దీనికి అదే కాకుండా సిద్ధి అసిద్ధి నిర్వికారం, సిద్ధి అసిద్ధి ఈ రెండుకి కూడా నిర్వికారుడై ఈ కర్మల్ని చేయాలి అని కృష్ణుడు అంటున్నాడు. సో దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మహారాజ్ భరత్. సో భరత్ మహారాజ్ పాదుకల్ని తీసుకెళ్లి రాముడిని చిత్రకూట్లో కలియడానికి అతను వెళ్తాడు అనమాట. అప్పుడు రాముడు చెప్తాడు, నేను తండ్రిని ఆజ్ఞ ప్రకారం, ఎందుకంటే తండ్రి 2 వచనాలు ఇచ్చాడు, ప్రామిస్ ఇచ్చాడు కైకేయి మాతకి. సో అందువల్ల తండ్రిని అసత్యవాది అని చేయకూడదు మనకి. అందువల్ల నీకు చెప్పింది ఏంటంటే రాజ్యం వెళ్ళాలని, నాన్ను అడవికి వెళ్ళాలని 2 ఆజ్ఞలు తండ్రి ఇచ్చాడు, కాబట్టి నువ్వు నీ కర్తవ్యాన్ని పాలిస్తాను అని. అంటే అప్పుడు భరతుడు
అంటాడు, ఓకే నేను నిన్ను తీసుకువెళ్ళాలని ఈ పాదుకల్ని తెచ్చాను, ఏనుగుని తెచ్చాను, అందువల్ల నువ్వు ఒకసారి తొడిగి నాకు ఇచ్చేయి, నేను ఈ పాదుకల్ని ఈ పాదుకలి సేవ చేస్తూ నేను రాజ్యాన్ని పాలిస్తాను. అప్పుడు అతను రాముడు వచ్చే వరకు నేను అయోధ్యలో ప్రవేశించనని నంది గ్రామం, మీరు అయోధ్య పర్యటనకి వెళ్ళారా మీ గ్రూప్? సో నంది గ్రామంకి దగ్గర, అక్కడ అయోధ్య దగ్గర ఒక 18 కిలోమీటర్లు ఎంతో దూరం అనమాట. సో నంది గ్రామంలో తిష్ట వేసి అతను ఈ పాదుకలకి పట్టాభిషేకం చేసి, సో నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టి, తర్వాత నేను చేస్తున్నానని అహంకారం లేనప్పుడు ఇంకా ఈ రాజ్యాన్ని సరిగ్గా పాలించడం ఎందుకు, ఏదో నాకేం కర్మ, నాకేం పట్టిందని అనుకోకుండా, సో ప్రతిరోజు మనం అందరం కూడా ఈ భరతుడిని మనం ఫాలో అవ్వాలి అన్నమాట. సో ప్రతిరోజు వచ్చి ఆజ్ఞ తీసుకునేవాడు పాదుకల నుంచి. పాదుకల్నికి సింహాసనం మీద పెట్టి ప్రతిరోజు పూజ చేస్తూ, అంతేకాకుండా సిర్ఫ్ రామ్ భజన్ చేయకుండా చేస్తూ కూర్చోట్లేదు అతను. రామ్ సో ప్రతిరోజు పొద్దున్నే చెప్పేవాడు అనమాట, రాజ్యంలో ఈ సమస్య ఉన్నది, ఇలా తీర్చాలని అనుకుంటున్నాను, ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలి, మీ అనుమతి కావాలి అని. సో పాదుకల నుంచి అనుమతి తీసుకునేవాడు. ఆ తర్వాత చాలా కష్టపడి పనిచేసేవాడు. ఆ తర్వాత రోజు రాత్రికి వచ్చి ఆ ఫలాన్నింటినీ కూడా రాముడికి అర్పించేసి ఏం జరిగిందో, ఏ పెండింగో అన్ని కూడా రిపోర్ట్ ఇచ్చేవాడు అనమాట. సో దీన్నే కర్మఫల ముక్త సంఘ అండ్ దెన్ అనహంవాది. సో నేను చేస్తున్నాను అని అహంకారాన్ని విడిచిపెట్టి ముక్త సంగుడై, కానీ ధృతి ఉత్సాహ సమన్విత. సో ఏదైనా సరే లోపం వస్తే ఇప్పుడు రాముడి యొక్క పాదుకలు కదా రాజ్యం చేస్తున్నాయి, అందువల్ల ఏం లోపం వచ్చినా సరే రాముడికి అపనింద వస్తుందని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండి రాజ్యాన్ని పాలించేవాడు అనమాట. సో ఏదైనా సుఖ దుఃఖాలున్నా, వైఫల్యం కలిగిన ఎప్పుడు కూడా విచలితుడు అయ్యేవాడు కాదనమాట. సో అందువల్ల మనకి చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకి కర్మ చేసేవాడు మహారాజ్ భరత్ అన్నమాట. సో మనకి అర్థం చేసుకోవాలి, మన మనస్సు ప్రకారం పనిచేస్తే మన దాన్ని వికర్మ అంటారు. మనం వేదాలను అనుసరించి శాస్త్రోక్తంగా పనిచేస్తే అది కర్మ అంటారు. మనం ఎప్పుడైతే మనకి నేను చేస్తున్నానని అహంకారం ఉంటుంది, కానీ ఆ ఫలాన్ని కృష్ణుడికి అర్పిస్తే అది కర్మయోగం అవుతుంది. నేను చేయట్లేదు కర్మ ఫలాన్ని కూడా కృష్ణుడికే అర్పించడం. అదే కాకుండా అది చేస్తూ నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టి ఆ కర్మఫల యొక్క ఫలితాన్ని కూడా కృష్ణుడికి అర్పిస్తే అది భక్తి యోగం అవుతుంది అన్నమాట. సో ఈ మూడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో ప్లీజ్ రిపీట్: కర్మయోగ అండ్ భక్తి యోగ. సనాతన్ గోకుల్ గారు ఉన్నారా? హరే కృష్ణ రోజు చెప్పండి. రోజు కర్మ అంటే శాస్త్ర ప్రకారం చేసేది, కర్మయోగం అన్నది మనం మన శాస్త్ర ప్రకారం మన ఇష్టం చేసి తర్వాత ఫలితాన్ని కృష్ణునికి వదిలిపెట్టేది కర్మయోగం. తర్వాతది అకర్మ, మనం గురువు ఆదేశాల ప్రకారం కృష్ణునికి అనుశీలంగా చేసేది అది భక్తి అకర్మ. శివప్రసాద్ చెప్పండి. కృష్ణ ప్రభుజీ, కర్మ అంటే శాస్త్రాల ప్రకారం చేసే కర్మ. కర్మయోగం అంటే నేను చేస్తున్నాను అనే భావనతో
చేసి కర్మఫలాన్ని భగవంతునికి అర్పించటము కర్మయోగ. భక్తి యోగ అంటే ఇది నేను చేయట్లేదు అని అని చేస్తూ తర్వాత ఫలాన్ని భగవంతునికి అర్పించటం భక్తి యోగ అని అర్థమైంది ప్రభుజీ. ఒక పాయింట్ మర్చిపోయాను. కృష్ణుడికి ఇష్టమైన పనులు చేయడం, అది మనకిష్టం, మనకి ఇది ఇష్టం, మనకి ఇది అనిష్టం అని మనం అనుకోకుండా కృష్ణుడికి ఏదైతే ఇష్టమో అది చేయడం, నేను చేస్తున్నానని అహంకారాన్ని విడిచిపెట్టడం, ఫలాసక్తిని విడిచిపెట్టడం, దాన్ని భక్తి యోగం ఉంటుంది. సో ప్రభుపాద్ 7వ స్కంద భాగవతంలో రాశాడు స్పష్టంగా, కొంతమంది మనస వాచ కర్మణ పనులు చేసి వాళ్ళకి ఇష్టమైన పనులు చేసి వాటి ఫలితాలని కృష్ణుడికి అర్పిస్తాడు, అది కర్మయోగం అవుతుంది. కానీ ఈ మనసా వాచ కర్మల్ని మొట్టమొదట కృష్ణుడికి అర్పించి కృష్ణుడికి ఇష్టమైన పనులు చేయడం భక్తి సన్యాసం అని ప్రభుపాద్ రాస్తారన్నమాట. సో ఓకే, ఐ థింక్ వీఆర్ బిహైండ్. సో I think next 2 classes we will finish it. Any doubts ఉన్నాయా? అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. సో అదే ఇప్పుడు మీరు కర్మయోగం చెప్పిన దాని ప్రకారం, అందుకంటే మీరు ఇంతకుముందు ఒకసారి క్లాస్ లో చెప్పినప్పుడు చాలా మటుకు డివోటీస్ అంటే స్వర్గానికి వెళ్తారు, గోలోకం కాదు అన్నట్టుగా, అంటే ఇంకా మనం ఈ మెటీరియల్ వల్లనే ఉండి స్వర్గలోకం వెళ్తాం అన్నట్టుగా అన్నారు కదా. అంటే ఇన్ ద సెన్స్ మోస్ట్లీ మనము అంటే మన ఇంద్రియ తృప్తి ప్రకారం చేసి అది కృష్ణునికి అర్పిస్తున్నాం కాబట్టి కర్మయోగ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి ఓన్లీ స్వర్గం వరకే రీచ్ అవుతాం అన్నట్ట. సత్కర్మలు చేస్తే స్వర్గలోకం వస్తారు, కర్మయోగం చేస్తే జ్ఞానయోగంకి వెళ్తారు, జ్ఞానయోగం నుంచి భక్తి యోగంలోకి రావచ్చు. సో కర్మయోగం చేయడం వల్ల చిత్తశుద్ధి అవుతుంది అన్నమాట. కర్మ కృతజ్ఞస్య నివారణ. సో చిత్తశుద్ధి అవుతుంది దానివల్ల. సో అది కొంచెం కష్టం అన్నమాట. ఇంకా భక్తి లెవెల్కి రాలేదు కదా. సో అంటే మనం ఇంకా భక్తి లెవెల్కి రానట్టే కదా, అంటే పూర్తిగా అంటే భక్తి యోగా లెవెల్కి రానట్టే కదా కర్మయోగంలో ఉన్నామని. కొంతమంది డైరెక్ట్ గా వస్తారు, కొంతమంది కర్మయోగం ద్వారా వస్తారు. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు అదే నేను అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని పడి నాకు నచ్చి నేను చేశాను అనుకోండి, అంటే ఇంకా గురువాజ్ఞ తీసుకోలేదు వాట్ ఎవర్ ఆ బ్లెస్సింగ్స్ తీసుకోలేదు, బట్ ఓకే చేస్తున్నాం అన్నట్టు. బట్ అంటే ఆ రిజల్ట్స్ ని ఆఫ్ కోర్స్ కృష్ణునికి అర్పిస్తున్నాము. సో అది ఓన్లీ అంటే ఆ పుణ్యకార్యం కిందకే అవుతుంది కదా అన్న, అంటే ఆ భక్తి కార్యంకి అవుతుందా కాదా అని. భక్తి అవుతుంది. భక్తి అంటే గురువాజ్ఞ ప్రకారం కృష్ణుడికి ఇష్టమైన పని చేయడం, అహంకారం లేకుండా. హరే ఓకే, ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు మనకి భక్తి చేయాలని ఉంటుంది, ఇప్పుడు డెడికేటెడ్ గా ఫుల్ గా దానికే అవ్వాలని, ఇప్పుడు మనకి ఉద్యోగం మీద ఆసక్తి ఉండదు. సపోజ్ ఓకే పర్వాలేదు, పిల్లలు చదువులు పూర్తి చేశారు, దగ్గరికి వచ్చాయని అనిపిస్తుంది. ఆ టైంలో మనం వెళ్ళి భక్తి చేయాలి, పలానా టెంపుల్ కి అసోసియేట్ అయ్యి ఉండాలి, ఇండియా వచ్చేయాలి అని అనుకుని వచ్చి ఒక టెంపుల్ కి అసోసియేట్ అయ్యి సర్వీస్ చేయొచ్చా లేదా ప్రభు? చేయొచ్చు. అదే హరే కృష్ణ. విచారణ ధర్మం మనకి ధర్మ కార్యాలు కామాన్ని అర్థాన్ని ధర్మ కార్యాల్లోకి ఉపయోగించకపోతే
అటువంటి కామము అర్థకామాలు రెండు కూడా వ్యర్థమే. అలాగా మనం ధర్మ కార్యాలు చేస్తూ వైరాగ్యం లేకపోతే ఆ ధర్మం వేస్ట్ అని చెప్తారనమాట మహాభారతంలో. సో మనం ధర్మ కార్యం చేసినప్పుడు అది వైరాగ్యానికి దారి తీయాలి, లేకపోతే అది ధర్మకార్యం వేస్ట్ అన్నమాట. సో మనకి వైరాగ్యం కలగాలి, అదే చాలా ఇంపార్టెంట్. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, లాస్ట్ వీక్ గౌరాంగదాస్ ప్రభుజీ క్లాసు జరిగినప్పుడు కొంతమంది భక్తులకి దేవి భాగవతం గురించి కొన్ని డౌట్ వచ్చింది ప్రభుజీ. అసలు దేవి భాగవతం అంటే ఏంటి, అది శ్రీమద్ భాగవతానికి దేవి భాగవతానికి ఏంటి తేడా అన్నది అడుగుతున్నారు ప్రభుజీ. అదేమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రభుజీ? 18 పురాణాలు కానీ ఆంధ్రలో చాలా ఫేమస్. దేవి భాగవతం వ్యాసకృతం కాదు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రామ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దేవి భాగవతం వ్యాసకృతం కాదు ప్రభు. దేవి భాగవతం తర్వాత వచ్చింది మధ్యలో. దేవి భాగవతాన్ని అష్టాదశ పురాణాల్లో లేదు. పురాణంలో కూడా లేనట్టుంది. అది తర్వాత వాళ్ళు ఈ శాక్తేయ సంబంధంగా క్రియేట్ చేశారు అంతే. కానీ వైజాగ్ లో మా వాళ్ళందరూ కూడా అదే చదివారు. మా మదరు కదా, చాలా పాపులర్. మా దొడ్డమ్మ గారు, మా కజిన్ బ్రదర్ వీళ్ళందరూ కూడా అవే చదివారు. 1991లో నేను భక్తుడైన తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్తే వాళ్ళందరితో గొడవ. శ్రీరాములు. సో అతను ఏదో డౌట్ వచ్చింది అతనికి. సో డీర్ స్కిన్ అంటే వాళ్ళు చంపరండి, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు స్కిన్ తీసుకుంటారు. సో మన మృదంగాలు ఆవు యొక్క చర్మంతో చేస్తారన్నమాట. కానీ చాలా పెద్ద సీక్రెట్ ఏంటంటే బ్రతికున్న ఆవుని చంపి ఆ చర్మాన్ని తీసుకుని మృదంగం చేస్తే ఆ మృదంగం పనిచేయదన్నమాట. సో చనిపోయిన తర్వాతే ఆ చర్మాన్ని తీసుకుని ఆ మృదంగం చేస్తే పనిచేస్తుంది అనమాట. అలాగే ఋషులు ముళ్ళు అందరూ కూడా ఈ బ్లేడ్ని డీర్ స్కిన్ చంపేవారు కాదు. కానీ న్యాచురల్ గా మరణించినప్పుడు ఆ చర్మాలు తీసుకునేవారు, అంతేగాని ఈ నియమాల్లో ఒకటి కదా యమ నియమ, వీటిలో అహింస ఒక నియమం. సో ఎవరు కూడా హింసించేవారు కాదు వాళ్ళు. అందువల్ల ఈ లేడ్ని చంపడం అనేది ఎక్కడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత ఆ చర్మాన్ని తీసుకుని ఉపయోగించుకుంటారు. అర్థమైందా శ్రీరాములు గారు? ఓకే, అర్థమైంది ప్రభుజీ. చాలా థ్యాంక్స్. మంచిదండి. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నరసింహన్ చేస్తున్నాం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూ శిలకంఠానకాలయే తో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ
परे नृसिंहो हृदये नृसिंहो नरसिंहमदिं शरणं प्रपदे तव कर कमलवरे नाका अद्भुत शृंगा ललिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरि रूपा ईश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद। चलो नरसिंहदेव भगवान की जय की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण। रामरूप प्रभु की जय। సేమ్ టైం మనం భాగవత్ సప్తా 3 రోజులు భాగవత్ కథ స్టార్ట్ చేసాం కదా ఈ టైంలోనే. అవును. ఓకే దెన్ థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. వాంఛా కల్పతరుపస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.